వ్యక్తం చేస్తున్నారు. పట్టుదలతో ఈ పెయింటర్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. భారీ చిత్రమైన అది సూక్ష్మాతి సూక్ష్మ చిత్రమైన అమర్ ఖాన్ కొంచెం పడితే బొమ్మ పడాల్సిందే. ఇప్పటికే తన అందమైన బొమ్మలతో రికార్డులు సృష్టిస్తున్న అమీర్ గిన్నెస్ రికార్డుకు చేరువవుతున్నారు. చింతగింజలపై మహానుభావుల చిత్రాలను వేసి సరికొత్త ఘనతను సాధించిన చిత్రకారుడిపై కథనం. నెల్లూరుకు చెందిన అమీర్ జాన్ చిన్నతనం నుంచి పెయింటింగ్స్ పై మక్కువ పెంచుకున్నాడు. గురువుల వద్ద మెలకువలు నేర్చుకుని చిత్రాలు గీయడంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. చింతగింజలపై మైక్రోటిప్ పెయింటింగ్ చేసి అబ్బురుపరిచాడు. కేవలం 6 గంటల 12 నిమిషాల్లో చింతపిక్కలపై గాంధీ, ప్రకాశం పంతులు వంటి 63 మంది మహానుభావుల చిత్రాలు వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించాడు. ఈ ప్రదర్శన 8 ప్రపంచ రికార్డులకు నామినేట్ చేయనున్నారు. 60వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని కోమ్లా ఆర్ట్స్ గ్యాలరీ ఏర్పాటు చేసిన స్పాట్ పెయింటింగ్ పోటీలో అమీర్ జాన్ ఈ రికార్డు సృష్టించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో పుట్టిన అమీర్ జాన్ చిన్నతనంలో నిప్పులు కలంలో పనిచేస్తూ బొగ్గుతో చిత్రాలు గీస్తూ అద్భుత కళాఖండాలను సృష్టించేవాడు. ఆర్థిక కష్టాలను భరిస్తూనే మైక్రోచిప్ పెయింటింగ్ లో శిక్షణ పొంది బియ్యం గింజలు, తల వెంట్రుకలపై బొమ్మలు చిత్రించి పలు రాష్ట్రాల నుంచి అవార్డులు, రివార్డులు పొందాడు. ప్రపంచ రికార్డుల కోసం చింతగింజల మీద చేయాలనే ఆలోచనతో మన 63వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా ముందుగా ఈ కార్యక్రమాన్ని పెట్టాను. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. ఈ విధంగా 9 రికార్డులకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. దీనికోసం నేను మైక్రోటిప్ పెయింటింగ్ ద్వారా 7 గంటల్లో ఈ 63 మంది చిత్రాలు చింతగింజల మీద వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. సూక్ష్మ చిత్రాలను గీయడంలో ఇప్పటికే అమీర్ అంతర్జాతీయ రికార్డులు సృష్టించాడు. తాజాగా చింతగింజలపై వేసిన పెయింటింగ్స్ తో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ వెంకటాచారి అవార్డు ప్రదానం చేశారు. అమేజింగ్ వాల్ రికార్డును కూడా అందజేశారు. నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఈరోజు షేక్ అమీర్ జాన్ గారు నిర్వహించినటువంటి ఒక మైక్రోటిప్ పెయింటింగ్ సబ్జెక్టు పైన మన జాతీయ నాయకుల చిత్రపటాలను చింతగింజల పైన వారు 63 చిత్రపటాలను కేవలం 7 గంటల్లో వారు పూర్తి చేసే విధంగా వారు ఈరోజు ఆ కార్యక్రమం తలపెట్టారు. 7 గంటల్లో వాళ్ళు పూర్తి చేసినట్లయితే మా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వారికి స్థానం కల్పిస్తూ 2012 సంవత్సరానికి రికార్డులు ఇస్తూ వారికి సర్టిఫికెట్ ప్రదానం చేసే అవకాశం ఈరోజు. తమ కుంచెతో కోటి భావాలను పలికించారు. 1000 మాటలను